ఇక వరంగల్లో జరుగుతున్న రైతు భరోసా కార్యక్రమంలో కొండ సురేఖ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజమైన న్యాయం రైతులకు జరిగింది. ఉచిత కరెంట్ ఇవ్వడం అయితేనేమి, 9 గంటలు కంటిన్యూస్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, గిట్టుబాటు ధర కల్పించడం అయితేనేమి, సబ్సిడీ మీద విత్తనాలు పురుగు మందులు అందించడం అయితేనేమి, అటువంటి కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మళ్ళీ రైతు లేని రాజ్యం లేదు. ఎప్పుడు కూడా రైతు అనేవాడు ఇలా ఒక చేతితోటి ఒకరికి పెట్టాలి కానీ ఒకరిని చెయ్యి దాటి అడగకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు. మళ్ళీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు మరి ఏదో నలుగురం 4 గోడల మధ్యలో కూర్చొని మనం మాట్లాడుకొని తీసుకోవడం కాదు, అందరి అభిప్రాయాలు కూడా సేకరించి వాటిని మరి న్యాయమైన వాటిని అందులోంచి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని అమలు చేయాలనేది ఒక ఉద్దేశం. ఈ ప్రభుత్వం ఏంటంటే ఏది కూడా ఓపెన్ మైండెడ్గా వెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ 100 సార్లు చెప్పాడు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అఖిలపక్ష మీటింగ్ పెడతామని. ఏ ఒక్క రోజు కూడా అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా 4 గోడల మధ్యలో నలుగురు కలిసి తీసుకున్న నిర్ణయాలే అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలు విశ్వసించి ఈ రోజు మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఏదున్నా ప్రజల ఆశాజనకంగా ఉండే విధంగా, ప్రజలు హర్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో ముఖ్యంగా రైతు అనేవాడు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు బాధపడకుండా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి ఈ రైతు బంధును రైతు భరోసాగా మారుస్తూ ఎటువంటి రైతులకు ఈ రైతు బంధు అనేది ఇవ్వాలి అనేది అభిప్రాయాలు నిపుణుల నుంచి మీ నుంచి తీసుకుని వాటినన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలించి మళ్ళీ క్యాబినెట్ లో ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడారు. కాబట్టి మీరు కూడా స్పీచ్ రూపంలో ఇవ్వకుండా మీరు పాయింట్ వైజ్గా ఈ ఒక 4-5 పాయింట్స్ చెప్పి కూర్చోండి. సమయం అందరికీ వచ్చే విధంగా సహకరించండి. అది ఆ నిర్ణయాలను మేము తప్పకుండా అమలు చేయడానికి మనము చైర్మన్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే పశువులకు కూడా ఈరోజు మనము ఏదైతే పంటలకు ఇన్సూరెన్స్ చేస్తామో పశువులన్నిటికీ కూడా చేసే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే వాళ్ళు ఆ 400, 300 ఎంత చిన్న అమౌంట్ ఉంటుంది, అది కట్టుకోవడానికి వెనుకాడతారు. కానీ మళ్ళీ ఒక పశువు చచ్చిపోతే 50,000 లక్ష రూపాయలు పెట్టి కొనవలసిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా పశువులకు కూడా మనం ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అభిప్రాయాలను క్లుప్తంగా వ్యక్తపరిచి మరి మాకు పలు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ ఈరోజు ఇక్కడ మనకి 250 మంది రైతులు ఉన్నారు సార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుండి. అందరి దగ్గర నుంచి మనం వాళ్ళకి ఫామ్స్ ఇచ్చాం సార్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ర్యాండమ్గా జిల్లాకి ఇద్దరిని ఎంపిక చేశాం సార్ కాన్స్టిట్యూన్సీ. సార్ ఇప్పుడు చిర్ర కుమారస్వామి గారు నెక్కొండ మండల్ దీక్షకుంట వరంగల్ జిల్లా నుంచి మాట్లాడవలసింది. హలో హలో సభకు నమస్కారం సార్. రైతు బంధు బదులు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు, సాగు చేసే ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. అందులో భాగంగానే కౌలు రైతుకు కూడా ఈ భరోసా కావాలంటే ఈ పథకం ద్వారా రైతు బంధు ఏఈఓలకు, ఆర్ఐలకు ప్రతి గ్రామం నుండి ఒక 5 సభ్యులను కౌలు పట్టా కలిగిన రైతు, ఆ పాస్ బుక్ ఉన్న రైతు బాపతి రైతు కౌలుకి ఇచ్చినా లేదా తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామం నుండి 5 సభ్యులను ఆదర్శ రైతు లెక్క ఎంపిక చేయాలని కోరుకుంటున్నాం సార్.
అద్దె పంటల బీమా కూడా వర్తించాలి.